ఉత్తరప్రదేశ్లో జరిగిన కుట్రలకు సంబంధించినటువంటి కోణంలో ఈ ఫోటో చాలా కీలకమైనటువంటిది. ఈ అంశానికి సంబంధించి బిస్వా గారికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని చూద్దాం. చాలా కీ పాయింట్స్తో కూడినటువంటిది మెన్షన్ చేసుకొచ్చారు. భారీ కుంభకోణం వెలుగులోకి. కాంగ్రెస్ పార్టీ హిందువులు ముస్లింలుగా మార్చే గజ్వా ఏ హిందూ ప్రచారంలో భాగమా? ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్కి చెందినటువంటి అల్ ఫారూక్ ఇంటర్ కాలేజీ ట్రస్టీ మేనేజర్ షబ్బీర్ అహ్మద్ సంచలనానికి తెరలేపాడు. తన ఇంటర్ కాలేజీలో తన ఎన్జిఓలో ఉద్యోగాలు చూపించి ఏకంగా 16 మంది హిందువులు మతం మార్చాడు. ఇప్పుడు ఈ షబ్బీర్ అహ్మద్ కేసును కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అతన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తన సొంత ఖర్చులతో 3 న్యాయవాదుల బృందాన్ని ఏర్పడింది. అసలు ఎవరి షబ్బీర్ అహ్మద్? షబ్బీర్ అహ్మద్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు సిద్ధార్థ నగర్ గోరఖ్పూర్ రోడ్డు మీద కేవలం జీప్ నడిపేవాడు. అయితే ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను దశ తిరిగింది. చూస్తుండగానే కోటీశ్వరుడిగా మారిన షబ్బీరు ఇంటర్ కాలేజీని స్థాపించాడు. ఈ కాలేజీకి ములాయం సింగ్ ప్రభుత్వమే గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాల ముసుగులో హిందువులు మత మార్పిడి చేయడం మొదలుపెట్టాడు. షబ్బీర్కి చాంగూర్ గ్యాంగ్తో కూడా సంబంధాలు ఉన్నట్టు బయటపడింది. ఇప్పటి వరకు షబ్బీర్ వలలో పడి ముస్లింలుగా మారిన పలువురు హిందువులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. వీళ్ళు పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాలను నమోదు చేశారు. తమను ఎలా బెదిరించి ముస్లింలుగా మార్చారో స్పష్టంగా వివరించారు. ముస్లింలుగా మారడానికి నిరాకరించిన వారికి జీతాలు ఆపేసేవాడు. ఆ తర్వాత వాళ్ళపై దొంగతనం లేదా ఇతర క్రిమినల్ కేసు పెడతామని బెదిరించేవారు. షబ్బీర్ వలలో చిక్కి ఇమ్రాన్గా మారిన అఖండ్ ప్రతాప్ సింగ్ పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిపాడు. ఎన్జిఓ పేరుతో నడుపుతున్న ఇంటర్ కాలేజీ ముసుగులో షబ్బీర్ అహ్మద్ గల్ఫ్ దేశాల నుండి విరాళాలు సేకరిస్తున్నాడు. ఆ డబ్బుతో మత మార్పిడి చేయడంతో పాటు ఇతరుల పేర్లతో వ్యాపారాలు చేస్తున్నాడని అఖండ్ పేర్కొన్నాడు. ఇట్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహ్పూర్ నివాసి అఖండ్ ప్రతాప్ సింగ్ పాఠశాల మేనేజర్ మౌలానా షబ్బీర్ అహ్మద్ తన డబ్బు ఆశ చూపించి ఇస్లాం మతం స్వీకరించమని ఒత్తిడి చేశాడని ఆరోపించాడు. ముఖ్యమంత్రి సహా ఇతర అధికారులకు లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆరోపణలు అఖండ్ చెప్పుకొచ్చింది ఏంటంటే 2020-21లో అల్ ఫారూక్ ఇంటర్ కాలేజీ అమోనాలో క్లర్క్ ఖాళీ పదవికి సంబంధించి అక్కడ మేనేజర్ మౌలానా షబ్బీర్ అహ్మద్ని కలిశాను. అతను నెలకు 15,000 ఇస్తానని, ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు రావాలని చెప్పి మరుసటి రోజు నుండి రమ్మన్నాడు. మరుసటి రోజు వెళ్ళగా అతను 100 రూపాయల స్టాంప్పై సంతకాలు చేయించుకుని ఇస్లాం మతం స్వీకరించమని సలహా ఇచ్చాడు. అతను విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడించాడు. ఆ వ్యక్తి ఇస్లాం మతం స్వీకరిస్తే 20 లక్షలు ఇస్తానని నాకు ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ముస్లిం నేరగాడు పెద్ద మత మార్పిడి ముఠా నడుపుతున్న వ్యక్తి కేసుని కాంగ్రెస్ తన సొంత ఖర్చులతో ఎందుకు వాదిస్తోంది? హిందువులు ముస్లింలుగా మారుస్తున్న ఈ మోసగాడి కోసం కాంగ్రెస్ 3 న్యాయవాదుల బృందాన్ని ఎందుకు నియమించింది? అసలు కాంగ్రెస్ పార్టీకి షబ్బీర్ అహ్మద్ అనే నేరగాడితో ఉన్న స్వార్థం ఏంటి? అయితే కాంగ్రెస్ పార్టీ కూడా హిందువుల మత మార్పిడిలో పాలు పంచుకుందా? కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జిహాద్ మార్గంలో నడుస్తుందా? రాహుల్ గాంధీ కూడా గజ్వా హింద్కి సహకరించి గాజీ కావాలని అనుకుంటున్నారా? కల్నల్ పురోహిత్ లేదా సాధ్వి ప్రజ్ఞ లేదా స్వామి అస్మానంద వంటి ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న ఏ హిందూ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు న్యాయవాదులు ఎందుకు నియమించలేదు? అందుకే పదే పదే చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏ హిందూ అయినా హిందూ బిడ్డ అయి ఉండడం. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, దీని మిత్రపక్షాలు కూడా హిందువులు నాశనం చేయాలని కళ్ళగంటున్నాయంటున్నారు విశ్వ గారు.